నమస్తే, నా పేరు రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు. సో ఈరోజు మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నుంచి అయితే డిస్కస్ చేద్దాం. సో అది వచ్చేసరికి టాప్ 3 మొబైల్స్ అంటారు 15,000. సో ఎవరైనా మొబైల్ కొనేటప్పుడు ఒకరికి 10 సార్లు మరి చెక్ చేసుకొని ఫీచర్స్ ఏదైతే మనకు బాగుంటుందో, లేకపోతే మన ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్స్ అయితే ఉంటాయో అందులో కొన్ని ఫైనలైజ్ చేసి అందులో ఒక మొబైల్ అయితే పర్చేస్ చేస్తారనమాట. సో ఎందుకంటే డబ్బులు ఊరికే రావు. సో ఒక్క మొబైల్ కొనేటప్పుడు మన ఫ్రెండ్స్ని అడిగి, లేకపోతే ఎవరికైనా తెలిసిన వాళ్ళని అడిగి, ఇంకా యూట్యూబ్లో సర్చ్ చేసి, సో టాప్ మొబైల్స్ అంటారు 15,000 అంటే 15,000 కొంటే 15,000, లేకపోతే బడ్జెట్ 20,000 అంటే అండర్ 20,000 అంటే సర్చ్ చేసి అందులో బెస్ట్గా ఏదైతే అంటున్నారో అది అయితే పర్చేస్ చేస్తారన్నమాట చాలామంది. సో నేను కూడా ముందు అంతే చేస్తుండే. సో నేను నా మొబైల్ కొని పర్చేస్ చేసేటప్పుడు కూడా ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని నా యూసేజ్ ప్రకారం ఏదైతే బాగుంటుందో అది అట్లా బట్టి నేనైతే మొబైల్ అయితే పర్చేస్ చేస్తానమాట. సో ఈ వీడియో వచ్చేసరికి ఒక జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నేను ఏదో ర్యాండమ్గా అయితే ఏం బాగాను. సో నేనైతే డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి అయితే నేను అనలైజ్ చేసి, సో ఏ ఫీచర్స్ బాగుంటాయి, సో అన్ని ఒక షార్ట్ లిస్ట్ చేసి ఒక 7 to 8 మొబైల్స్ అయితే వచ్చినాయి అనమాట. సో అందులో కూడా నేనైతే 3 మొబైల్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో మీరు ఈ 3 మొబైల్స్లో ఏ ఒక్క మొబైల్ సెలెక్ట్ చేసినా సరే, మీరు ఏ ఒక్క మొబైల్ పర్చేస్ చేసినా సరే మీకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. సో నెంబర్ 3 వచ్చేసరికి మనకు రెడ్మీ నోట్ 9 Pro Max అనమాట. 664 వేరియంట్ వచ్చేసరికి మనకు 14,999 ప్రైస్ అయితే ఉంటుంది. సో మనకు అటు అమెజాన్లో కానీ అటు ఫ్లిప్కార్ట్లో కానీ రెండిట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ స్క్రీన్ సైజ్ వచ్చేసరికి మనకు 6.67 inch ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ కెమెరా విషయానికి వస్తే మరి ఇక్కడ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. 64+8+5+2 అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకు 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G అయితే ఉంటుంది. సో మనకి ఇది ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ అనేది చెప్పుకోలేము, కానీ ఒక డీసెంట్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు డీసెంట్ గేమింగ్ ఉంటుంది, మనకు డీసెంట్ మల్టీ టాస్కింగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ బ్యాటరీ విషయానికి కోసం మనకి ఇందులో 5020 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. 5020 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసరికి మనకు 30 watt ఛార్జింగ్ స్పీడ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మనకు సైడ్లో ఉంటుంది, అంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫిజికల్ ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మనకి ఎప్పుడైనా సరే క్విక్ ఉంటుంది, అదే రేర్లో అయినా సరే మనకైతే సైడ్లో ఉన్నా సరే మనకైతే క్విక్ అయితే ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ డ్యూయల్ సిమ్ ప్లస్ మైక్రో SD కార్డ్ అయితే సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో మనకు ఒక హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు, అంటే ఒక సిమ్ పెట్టుకొని జస్ట్ ఇంకొక మెమరీ కార్డు, లేకపోతే రెండు సిమ్లు కాకుండా మనకైతే 2 సిమ్లు పెట్టుకోవచ్చు, ఒక మెమరీ కార్డు కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకైతే నెంబర్ 3లో అయితే ఉంటుంది. అండ్ నెంబర్ 2లో వచ్చేసరికి మనకు రియల్మీ నార్జో 20 Pro అనమాట. 664 వేరియంట్ వచ్చేసరికి మనకు 14,999 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసరికి మనకు అయితే ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉందని చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ స్క్రీన్ సైజ్ వచ్చేసరికి 6.5 inch ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది విత్ 90 Hz రిఫ్రెష్ రేట్. సో ఇది ఒక మంచి ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకు 90 Hz రిఫ్రెష్ రేట్ ఇవ్వడం అయితే ఒక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ ప్రాసెసర్ వచ్చేసరికి మనకు మీడియాటెక్ నుంచి ఫస్ట్ టైం అయితే ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ అయితే వచ్చిందనమాట. సో ప్రాసెసర్ వచ్చేసరికి మనకు మీడియాటెక్ నుంచి హీలియో G95 అనమాట. సో మనకి ఇది ఒక ప్రాసెసర్ కొత్తదని కాదు, వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ ఈ మొబైల్ని అయితే ఇంప్లిమెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో మనకి ఇక్కడ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. 48+8+2+2 అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి కోసం మనకైతే 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు బ్యాటరీ విషయానికి కోసం మనకైతే 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఇన్సేన్ మనకు ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసరికి 65 watt ఛార్జింగ్ స్పీడ్ అయితే ఉంటుంది. సో మనకి రియల్మీ నుంచి చూసుకున్నట్లయితే మనకు ఈ మిడ్ రేంజ్ మొబైల్లో కూడా మనకైతే 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ కూలింగ్ సిస్టమ్లో వచ్చేసరికి మనకైతే కార్బన్ ఫైబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. సో మనకు జనరల్గా చూసుకున్నట్లయితే మనకైతే లిక్విడ్ కూలింగ్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ ఫస్ట్ టైం వచ్చేసరికి మనకైతే కార్బన్ ఫైబర్ అయితే ఉంది, అంటే ఫస్ట్ టైం అంటే సో రియల్మీ మొబైల్లో ఇంత ప్రైస్ సెగ్మెంట్లో మనకైతే కార్బన్ ఫైబర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మనకైతే మంచిదంటే మనకు అక్కడ లిక్విడ్ కూలింగ్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ కార్బన్ ఫైబర్ కూడా మంచి కూలింగ్ సిస్టమ్ అయితే ఇస్తుందని అయితే చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ కూడా మనకైతే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మనకి ఇక్కడ డ్యూయల్ సిమ్ ప్లస్ మైక్రో SD కార్డ్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ కూడా మనకైతే SD కార్డ్ పెట్టుకోవచ్చు, మనం సిమ్స్ కూడా అయితే ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ప్రైస్ కూడా వచ్చేసరికి మనకు 14,999 అనమాట. సో ఇంతకుముందు చెప్పిన రెడ్మీ ఫోన్ కానీ ఇప్పుడు చెప్తున్న రియల్మీ ఫోన్ కానీ రెండు వచ్చేసరికి మనకైతే 14,999 ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం నెంబర్ 1 వచ్చేసరికి మనకు పోకో నుంచి పోకో X3 అనమాట. సో నేను సడన్గా నాకైతే ఇది ఒక ఫోన్ అయితే వెలిగింది. సో నాకు ఇదైతే నెంబర్ 1 అయితే ఇవ్వాలనిపించింది. సో అన్ని స్పెక్స్ వచ్చేసరికి అట్మోస్ట్ టాప్లో ఉంది, ఈ ప్రైస్ సెగ్మెంట్ అట్మోస్ట్ టాప్లో అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. సో 664 వేరియంట్ వచ్చేసరికి మనకి ఇది కూడా 14,999 ప్రైస్ అయితే ఉంది. సో మనకి ఎక్కువ ప్రైస్ అయితే ఏం లేదు, జస్ట్ 14,999 అయితే ఉందన్నమాట. సో ఈ
ఇది వచ్చేసరికి మనకైతే ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంది. సో మనకి స్క్రీన్ సైజ్ వచ్చేసరికి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ ఇంకొక ఫ్యాన్సీ రిఫ్రెష్ రేట్ అవుతుంది, అది వచ్చేసరికి 120 హెర్ట్జ్ అనమాట. సో మనకి ఇంతకుముందు మనం రియల్మీ నార్జో 20 ప్రోలో చూసుకున్నట్లయితే మనకైతే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అవుతుంది. సో ఇది ఒక మంచి విషయం, చాలా మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ ప్రాసెసర్ వచ్చేసరికి ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 732 ప్రాసెసర్ అయితే ఉంది. సో ఇది ఒక డీసెంట్ కంటే కొంచెం మంచి ప్రాసెసర్ అయితే చెప్పుకోవచ్చు. సో మనకు అక్కడ 765 వచ్చేసరికి మనకైతే చాలా మంచి ప్రాసెసర్ అయితే ఉంటుంది ఆ 765 నుంచి. సో 732G అనేది కూడా 732 ప్రాసెసర్ వచ్చేసరికి కూడా మనకైతే ఒక మంచి ప్రాసెసర్ అయితే చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ కెమెరా విషయానికి వస్తే మనకైతే క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, 64+13+2+2 అనమాట. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేస్తే మనకైతే 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. అండ్ మనం ఇక్కడ బ్యాటరీ విషయానికి వస్తే మనకి ఇందులో హ్యూజ్ 6000 mAh బ్యాటరీ అయితే ఉంది. సో జనరల్గా మనము చాలా తక్కువ ఫోన్ అయితే 6000 mAh బ్యాటరీ అయితే చూస్తాం అనమాట. అండ్ మనకి ఇక్కడ ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసరికి ఛార్జింగ్ వచ్చేసరికి మనకైతే 33 వాట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. సో ఇన్ ది బాక్స్ అండ్ టైప్ సి అయితే ఉంది. సో ఈ 3 మొబైల్స్ వచ్చేసరికి టైప్ సి అయితే ఉంటుంది అనమాట. అన్ని మొబైల్స్ అయితే మనకైతే హెడ్ ఫోన్ జాక్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి ఇందులో కూడా మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉందన్నమాట. సో ఇందులో ఇంకొక స్పెషల్ ఫీచర్ వచ్చేసరికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనమాట. సో 15,000లో మనకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనేది ఒక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంది. అంటే మనకు మొబైల్ మనం ఇట్లా వర్టికల్గా చూస్తున్నట్టయితే టాప్లో కూడా ఒక స్పీకర్ ఉంటుంది, బాటమ్ కూడా అయితే ఒక స్పీకర్ ఉంటుంది. సో మనకైతే ఒక మంచి రిచ్ సౌండ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ 3 మొబైల్స్ మీరు ఏది పర్చేస్ చేసినా సరే మీరు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. ఎందుకంటే మనకు 15,000 ప్రైస్ రేంజ్లో ఈ 3 మొబైల్స్ అనేది ఒక టాప్ మొబైల్స్ అనేది చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఈ 2021 ఫిబ్రవరిలో కూడా మీరు అయితే ఈ 3 మొబైల్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. 3 మొబైల్స్ ఏదైనా ఒక మొబైల్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనైతే పోకో X3 అయితే నేనైతే ఆప్ట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, అంటే అన్నిట్లో ఫుల్ హెచ్డీ ఉంది కానీ ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, దాంతో మనకైతే 6000 mAh బ్యాటరీ అయితే ఉంది విత్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంది, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది. సో ఇవన్నీ మంచి ఫీచర్స్తో నాకైతే ఈ పోకో X3 అయితే ఒక పుష్ అయితే ఇవ్వబోతుంది. ఎందుకంటే ఆ మొబైల్ని అయితే నేనైతే పర్చేస్ చేసుకుంటాను అయితే చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.